నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఇన్ఛార్జీలు, వాళ్ళ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ పెన్షన్లు ఆపేశారు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీ దాదాపు గూడూరు టౌన్లో 1,67,89,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అమౌంట్ చెప్తున్నా, మొత్తం గూడూరు టౌన్లో 5,665 మంది పెన్షన్దారులు ఉన్నారు. అట్లాగే గూడూరు రూరల్లో 8,560 మంది ఉన్నారు. అలాగే చిలకూరులో 7,399 మంది ఉన్నారు. కోటలో 7,224 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే వాకాడులో 5,472 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే చిట్టమూరులో 6,020 మంది పెన్షన్దారులు ఉన్నారు. మొత్తం గూడూరు కాన్స్టిట్యున్సీలో 40,294 మందికి 44 మందికి పెన్షన్లు ఇప్పుడు సచివాలయం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే టోటల్గా 10,62,65,000 రూపాయలు ఈ మొత్తం డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే నిన్న ఏం చెప్పారంటే, అయా వాలంటీర్లు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఈ ముసలి ఫంక్షన్స్ కానీ అలాగే మామూలు ఫంక్షన్స్ కానీ ఇచ్చేదానికి ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కావాలని చెప్పి మీకు ఈ విధంగా చేస్తున్నారు అని ఒక మెసేజ్ వాట్సాప్లో పెట్టి అందరికి కూడా ట్రోల్ చేయడం జరిగింది. మేము తెలియజేస్తున్నాం, ఈరోజు 1వ తేదీ మీరు గూడూరు ట్రెజరీలో, రాష్ట్రం అది వదిలేండి, నేను గూడూరు ట్రెజరీలో ఈ 10,62,65,000 రూపాయలు జమ అయిందా ఈ రోజుకి? మీరు కావాలని మాటలు చెప్పి మీరే వాయిదా పత్రం లేస్తా ఆ నెపం మా పైన చెప్పడం ఎందుకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందువల్లంటే ఇంతవరకు డబ్బే పడలా ట్రెజరీలో, అదేమంటే మేము చేసామని. ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం, ఈరోజు సెర్ఫ్ నుంచి డబ్బులు అడ్మిన్కి రావాలా, విలేజ్ అయితే సెక్రటరీకి రావాలా, అలాగే వెల్ఫేర్ సెక్రటరీకి రావాలా. ఇంతవరకు కూడా వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళేం వాలంటీర్ కాదు కదా, ఖచ్చితంగా డబ్బులు వీళ్ళ ఖాతాలోకి రావాలి కదా. వచ్చాయా? వస్తే చూపించిన ఆధారాలు చూపించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ప్రతి సచివాలయంలో 8 నుంచి 15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, ఫంక్షన్స్ని ఈ సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది చేత ఇంటింటికి పంపించి పంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పేది ఎందుకు చెప్తామంటే, వాలంటీర్లు అంటే అందరూ వాలంటీర్లు అంటారు. మేము మళ్ళీ చెప్తున్నా, కొంతమంది వాలంటీర్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారు లోపలికి వెళ్ళి. అసలుకి ఈ పెన్షన్ విధానాన్ని పెట్టిందే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు 35 రూపాయల పెన్షన్తో మొట్టమొదట ఈ పెన్షన్ విధానం ప్రవేశపెడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ఉన్న దాన్ని 2,000కి పెంచినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎలక్షన్స్లో మేము రావడం 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పి 5 సంవత్సరాలు 250 పెంచుతా వచ్చినటువంటి వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు. నేను మళ్ళీ చెప్తున్నాం, రేపు మా గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా 4,000 పెన్షన్ అర్హులందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే 3,000 నుంచి ఇంకో 1,000 రూపాయలు అదనంగా 4,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే బీసీలు అయితే 50 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ యొక్క 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని తెలియజేస్తున్నా. అలాగే మీ ఇంటికి వచ్చి ఉదయాన్నే ఇదే వాలంటీర్లు, ఇప్పుడు ఎవరైతే మా పైన అసత్య ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ, ఇదే వాలంటీర్లు మీకు వచ్చి ఉదయాన్నే మీ తలుపు తట్టి మీకు పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మేకపోతు గంభీర్యం అంటే అమ్మ పెట్టదు అడక తినేదు మీరు చేయరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులారా, అందరి నాయకులు కాదు, కొంతమంది నాయకులు మాట్లాడి నూరు పడేసిపోయిన నాయకులకి ఈ అమౌంట్ ఈరోజు ట్రెజరీలో జమ అయిందా? ఈ రోజుకి ఈ సర్ప్ ద్వారా అడ్మిన్కి కానీ సెక్రటరీకి కానీ డబ్బులు వచ్చాయని నేను డిమాండ్ చేస్తున్నా. వచ్చాయా? వస్తే చూపించండి. ఎక్కడ కూడా డబ్బులు లేవు. నిన్నే చెప్పాం, దానికి దాదాపు 7,000 చిల్లర కోట్లు ఖర్చు అవుతుంటే 3,000 చిల్లర కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. 300 చిల్లర కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు అటు అబద్ధపు ప్రచారాలు చెప్పి ప్రజలను మోసగిస్తే, పెన్షన్లు మేము పెంచితే మేము చేస్తే ఈరోజు మీరేదో 5 సంవత్సరాలు 250 పెంచుతూ మీరు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వాలంటీర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ఎవరిని మేము తీయనైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. మీరందరూ కూడా యథావిధిగా మీకు ఇంకొక 5,000 రూపాయలు అడిషనల్గా మీ గౌరవ వేతనాన్ని మేము పెంచి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అవాతాతలకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ రాకుండా పోయేదానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా.
ఇప్పటివరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజరీలో జమ కాలేదు, అడ్మిన్కి రాలేదు, సెక్రటరీ ఖాతాలోకి రాలేదు. ఇది వాస్తవమా కాదని తెలియజేస్తున్నా. అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం అటువంటి సిబ్బంది, ఒక్కో సచివాలయంలో 8 నుంచి 15 మంది ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈసీ వరకు కూడా లెటర్ రాస్తున్నాము. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్స్ ముసలి వాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. కావాలని మీరు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. అదేదో నెపం తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ ప్రయత్నాన్ని ప్రజలే తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తూ వెంటనే ముసలి వాళ్ళకి రావాల్సినటువంటి ఈ పెన్షన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.